శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ సోమవార వ్రతం ఏ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం శ్రావణ సోమవార వ్రతం చేయాలని స్కాంద పురాణంలో చెప్పారు. ఈ శ్రావణ సోమవార వ్రతం ఎలా చేయాలంటే, ముందు ఎవరైనా దగ్గరలో నది ఉంటే నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో నీళ్లతోనే స్నానం చేయొచ్చు. ఇంట్లో చన్నీటి స్నానం చేస్తే మంచిది, లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ నదుల పేర్లు చెప్పుకొని స్నానం చేయాలి. స్నానం చేశాక నమక చమకాలతో శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శివలింగానికి ఇంట్లో అభిషేకం చేసుకోండి. స్ఫటికలింగం కానీ, పాదర శివలింగం కానీ, బాణలింగం కానీ, నర్మదా బాణలింగం ఏదైనా సరే అభిషేకం చేసుకోండి. ఆ తర్వాత ఉపవాసం ఉండాలి. శ్రావణ సోమవార వ్రతం అంటే ఖచ్చితంగా పగలు ఉపవాసం ఉండాలి. సాయంకాలం నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. ఇలా చేస్తే చాలా మంచిది. అలాగే శ్రావణ సోమవారం రోజు ఎవరైనా శివ సహస్రనామాలు ఉంటాయి, 1000 నామాలు. ఆ నామాలు చదువుతూ బిల్వాలతో శివుడిని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శివ సహస్రనామాలు చదవలేని వాళ్ళు పంచాక్షరి చదివిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. నమశివాయ అనుకుంటూ పంచాక్షరైనా చదువుకోవచ్చు. దీన్నే శ్రావణ సోమవార వ్రత విధానం అనే పేరుతో పిలుస్తారు. ఈ శ్రావణ సోమవార వ్రతం చేయటం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ సోమవారానికి సంబంధించిన సోమవార వ్రత కథ అని ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా వినాలి. అది వింటేనే చాలు శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ కథ ఏంటంటే, చిత్రవర్మ అనేటటువంటి మహారాజుకి సంతానం లేక అనేక సంవత్సరాల పాటు శివ పూజ చేస్తే ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయి పేరు సీమంతిని. సీమంతిని అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. అయితే యాజ్ఞవల్క మహర్షి భార్య అయినటువంటి మైత్రేయి ఈ చిత్రవర్మ దగ్గరకు వస్తుంది. వచ్చి ఈమెకు ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి శ్రావణ సోమవార వ్రతం చెయ్యాలి అని చెప్తుంది. ఎందుకంటే ఈ సీమంతిని అనేటటువంటి కన్యకు మాంగళ్య దోషం ఉందని పుట్టినప్పుడు జ్యోతిష్కులు చెప్తారు. ఆ మాంగళ్య దోషం పోగొట్టుకోవటానికి ఇలా ప్రత్యేకంగా శ్రావణ సోమవార వ్రతం చేయాలని యాజ్ఞవల్క మహర్షి భార్య మైత్రేయి వచ్చి చిత్రవర్మకు చెప్తుంది. 14 సంవత్సరాలు వచ్చేసరికి ఇంద్రసేనుడనే మహారాజు కుమారుడు చంద్రసేనుడికిచ్చి ఈ సీమంతినికి వివాహం జరిపిస్తారు. అయితే ఈ చంద్రసేనుడు యమునా నదిలో పడవలో జలవిహారం చేస్తూ అనుకోకుండా పడవ తిరగబడిపోతే నీళ్లలో మునిగిపోతాడు. నాగలోకానికి వెళ్ళిపోతాడు. నాగలోకంలో వాసుకి దగ్గరికి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఈ సీమంతిని భర్తను వాసుకి బతికించి మళ్ళీ 2 నాగపురుషులనిచ్చి సీమంతిని దగ్గరకు పంపించాడని శ్రావణ సోమవార వ్రత కథలో చెప్పారు. అసలు మరణించాల్సినటువంటి ఈ ఇంద్రసేనుడి కుమారుడు చంద్రసేనుడు సీమంతిని చేసినటువంటి శ్రావణ సోమవార వ్రతం వల్ల, శ్రావణ సోమవారం శివపూజ చేయటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల తిరిగి బ్రతికాడని మనకి స్కాంద పురాణంలో ఉంది. ఈ కథను శ్రావణ సోమవారం విన్నా కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం పాటు శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పండుగల పరంగా ఎప్పటికప్పుడు పండుగను బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో, పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.